పల్లి అటుకుల లడ్డు నోట్లో వేసుకుంటే సాఫ్ట్గా వెన్నలా కరిగిపోతుందండి. ఈ లడ్డు చేసుకోవటం కోసం 1 కప్పు అటుకులను వేసుకొని లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు పల్లీలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక గిన్నెలోకి కప్పున్నర బెల్లము, ఒక అరకప్పు వాటర్ పోసుకొని బెల్లం అంతా ఇలా కరిగితే సరిపోయింది. ఎటువంటి పాకం అవసరం లేదు. పల్లీలకి పొట్టు తీసేసుకొని పెట్టుకొని ఫస్ట్ మిక్సీ జార్లోకి అటుకులు వేసుకొని మిక్సీ పట్టేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు పల్లీలు కూడా వేసుకొని బరకగా మిక్సీ పట్టేసి అటుకులను పల్లీల మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, నచ్చిన డ్రై ఫ్రూట్స్, ఒక అరకప్పు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బెల్లపు వాటర్ని వడకట్టుకొని పోసుకోవాలి. పల్లి అటుకుల పొడి కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు కంటిన్యూస్గా కలుపుకున్నామంటే ఈ విధంగా దగ్గర పడిద్ది. అలా వేసుకున్న ఎండు కొబ్బరి పల్లీల నుంచి ఆయిల్ సపరేట్ అవుతూ ఉండిద్ది. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి.